మాకు ఇక్కడైతే ఫుల్గా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా పకోడీ తింటే భలే ఉంటుంది. అది కూడా నేనైతే ఇలా ఆనియన్ పకోడీని వేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఆనియన్ పకోడీని ఇలా ట్రై చేయండి, భలే బాగుంటుంది. ఇలా చిన్నగా ఉన్న ఉల్లిపాయలు తీసుకుని అలా అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో ఒక గిన్నెలో తగినంత శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసుకోవాలి. మీకు కావాలంటే దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్లో అంతా కూడా పిండి పట్టేటట్టుగా వేసుకుని లో ఫ్లేమ్లో ఇవంతా కూడా వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ కనుక ఎక్కువ పెడితే లోపల అనేవి కుక్ అవ్వవు. ఇలా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మన ఆనియన్ పకోడీ రెడీ. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి. దీంతో పాటు ఫ్రై చేసిన పచ్చిమిర్చిని టమాటా సాస్ కాంబినేషన్లో తింటే ఈ ఆనియన్ పకోడీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి మీకు వర్షం పడుతున్నప్పుడు ఏ ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.